హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వరిపిండి చెక్కలు మరింత క్రిస్పీగా, పర్ఫెక్ట్‌గా రావాలంటే పిండిని ఈ మెథడ్‌లో ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా కుదురుతాయి. అంతే కాదండి, మీరు ఒక్కరే గంటన్నరలో 100కి పైన ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చెక్కల్ని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ డే చేసినప్పుడు ఏ టేస్ట్‌తో ఉన్నాయో లాస్ట్ పీస్ వరకు మీకు అదే రుచి ఉంటుంది. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. వరిపిండి చెక్కలు చేయడానికి స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని, అందులో 3 కప్స్ వరకు వరిపిండి వేసుకోండి. గ్రామ్స్ వైస్ అయితే ఇది 600 గ్రామ్స్ అండి. మీరు ఈ రెసిపీని ఆడించిన పిండితో అయినా చేసుకోవచ్చు. లేకపోతే బయట షాప్‌లో కొన్న దాంతో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చెక్కలు క్రిస్పీగా వస్తాయండి. అంతేకాకుండా మనం తీసుకున్న పిండిలో ఏదైనా మాయిశ్చర్ ఉంటే అదంతా పోయి పొడి పొడిలాడుతూ వస్తుంది పిండి. సో, అది కూడా మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ రావడానికి బాగా హెల్ప్ అవుతుందనమాట. అలాగే పిండి కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముప్పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకొని బ్లెండ్ చేయండి. 1 కప్పు వరిపిండికి పావు కప్పు పుట్నాల పప్పు లెక్కండి. అప్పుడు రుచిగా వస్తాయి చెక్కలు మనకి. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా! ఆ పొడి పిండిని జల్లించేసుకోండి. మెత్తని జల్లెడ ఉంటుంది కదా! సో, అందులో వేసుకొని జల్లించేయండి. ఇలా చేయటం వల్ల చెక్కలు సాఫ్ట్‌గా వస్తాయి. అలాగే చేసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా కూడా ఉంటాయన్నమాట. వరిపిండి జల్లించేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న పుట్నాల పప్పు పిండిని కూడా వేసేసుకొని మళ్ళీ జల్లించేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో పొట్టు తీయని 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని బ్లెండ్ చేసుకోండి. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద పిండిని వేయించుకున్న కడాయినే పెట్టి అందులో 3:30 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని హీట్ చేయండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 2 గంటల నుంచి నానబెట్టిన 1:30 టేబుల్ స్పూన్ల చొప్పున శనగపప్పుని, చాయ్ పెసరపప్పుని తీసుకోండి. వీటిలోని వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్‌లో యాడ్ చేయండి. అలాగే కరివేపాకును కూడా చిన్నగా చాప్ చేసి వేసుకోండి. అలాగే స్పైసీనెస్ కోసం ఇందులో నేను 2 టీ స్పూన్ల వరకు కారం వేశానండి. మీరు కారం ఎక్కువ తింటామనుకుంటే ఇంకొక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇందులోనే అర టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్కలు సాఫ్ట్‌గా మరింత రుచిగా రావడానికి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే ఆ ప్లేస్‌లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో, వీటన్నింటిని ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసి మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి ఈ వాటర్‌ని బాయిల్ చేయండి. ఎసరు మరుగుతున్నప్పుడే ఒకసారి కలిపేసి రుచి చూసుకోండి. ఉప్పు, కారాలు ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకొని మరొకసారి కలిపేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ మరిగిపోక్కర్లేదండి. జస్ట్ మరగడం స్టార్ట్ అయితే చాలు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని జల్లించి పెట్టుకున్న వరిపిండి, అలాగే పుట్నాల పప్పు పిండి వేసుకోండి. దీనితో పాటుగా సంక్రాంతికి చేసుకునే 8 రకాల పిండి వంటలని పక్కా కొలతలతో, టిప్స్‌తో పర్ఫెక్ట్‌గా చేసుకునే వీడియోని కూడా అప్‌లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చూడండి. ఇప్పుడు ఈ పిండంతటిని కూడా మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని వీలైనంత త్వరగా బాగా కలిపేసుకోండి. ఎక్కడ ఉండలు ఫార్మ్ అవ్వకుండా. చూడండి, పిండిని ఇలా నొక్కితే ముద్దలా అయిందనుకోండి, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇలా చేయటం వల్ల పిండి కాస్త మగ్గి జిగమానం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పిండంతటిని కూడా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. పిండైతే మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మనకి సాఫ్ట్ పిండి రెడీ అవుతుంది. అలాగే చెక్కలు చేసేటప్పుడు కూడా విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలిపేసుకోండి. మనం స్పైసీనెస్ కోసం ఇందులో కారం అయితే వేసాం కదా! మీకు కారం నచ్చకపోతే పచ్చిమిర్చి కారం కూడా వేసి చేసుకోవచ్చు. అవి కూడా బావుంటాయండి. సో, చూడండి, పిండైతే ఈ విధంగా సాఫ్ట్‌గా కలిపేసుకోవాలి. పిండి కరెక్ట్‌గా కలిపామో లేదో తెలుసుకోవడానికి చిన్న పిండి ముద్దని తీసుకొని చేత్తో నొక్కి చూడండి. పిండైతే ఇలా సాఫ్ట్‌గా జిగురుగా ఉండాలి కానీ నొక్కిన మన చేతికి అతుక్కోకుండా ఉండాలి. సో, అప్పుడది పర్ఫెక్ట్‌గా కుదిరినట్టనమాట. ఇలా కలిపేసిన తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని ఇలా ఈక్వల్ సైజ్‌లో బాల్స్‌లా ప్రిపేర్ చేసేసుకోండి. ఫస్ట్ సగం పిండిని ఇలా బాల్స్ లాగా చేసేసుకున్నాక రిమైనింగ్ పిండి తడి ఆరిపోకుండా పైన మూత పెట్టి పక్కనుంచండి. ఇప్పుడు చెక్కలు చేయడానికి పూరి ప్రెస్సర్ తీసుకొని
దానిపైన ఇలాంటి ఒక పాలిథీన్ షీట్‌ని ప్లేస్ చేసి కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దల్ని దీనిపైన పెట్టి లైట్‌గా ప్రెస్ చేశారంటే మనకి చెక్కలు రెడీ అయిపోతాయి. చూడండి అసలు బ్రేక్ అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో చెక్కలైతే. ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెషర్ లేకపోతే వీడియోలో చూపిస్తున్నట్లు కవర్‌ని ఇలా కౌంటర్ టాప్ పైన పెట్టి వెడల్పుగా ఉన్న ఒక గిన్నెతో ఇలా ఒత్తండి సరిపోతుంది. ఇలా చేసుకున్న పర్ఫెక్ట్‌గానే వస్తాయి. ఇలా కావాల్సినన్ని చెక్కల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్‌ని హీట్ చేయండి. ఆయిల్ కాగిందో లేదో తెలుసుకోవడానికి చిన్న పిండి ముద్ద వేసుకోండి. ఇలా పైకి వెంటనే వచ్చిందంటే కరెక్ట్‌గా కాగినట్టు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ వరిపిండి చెక్కల్ని వేసుకోండి. బాండీలో ఎన్ని సరిపోతాయో అన్నే వేసుకొని వాటంతట అవి పైకి తేలే వరకు కలపొద్దు. ఒకసారి పైకి తేలిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఇలా గరిటెతో రెండు వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మీకిక్కడ వీడియో క్లిప్‌లో అయితే తెలుస్తుంది కదా! వీటి చుట్టూ ఉన్న బబుల్స్ ఎప్పుడైతే పోయినాయో చెక్కలు కరెక్ట్‌గా వేగినట్టు. ఇప్పుడు వీటిని పక్కకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన చెక్కల్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఒక్కరే చేసుకున్నా కూడా 100 పైన చెక్కల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో, ఈ సంక్రాంతికి ఈ చెక్కల రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే చేసిన తర్వాత మీకెలా వచ్చినాయో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.